ఇన్వెస్ట్మెంట్ అంటే ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ ఆలోచించేది ప్రాఫిట్ అండ్ లాస్ ఏంటి అని. లాస్ అన్నది లేకుండా ప్రాఫిట్ మాత్రమే వచ్చేలాగా ఎవరైనా డెసిషన్ తీసుకున్నారంటే వాళ్ళు మంచి ఇన్వెస్టర్ అనుకుంటున్నాం. అందులోనూ ముఖ్యంగా మంచి ఇన్వెస్టర్ అనే దానికి మరికొన్ని డెఫినేషన్స్ కూడా ఉన్నాయి. అందులో ఏదైతే సీజన్ కాదో ఆ సీజన్లో ఇన్వెస్ట్ చేస్తే సీజన్ వచ్చాక వచ్చే లాభాలన్నీ ఖచ్చితంగా డబల్ ఉంటాయన్నది ప్రతి ఒక్కరికి తెలిసిన విషయమే. ఆ తరహా ఇన్వెస్ట్మెంట్లు ఈ మధ్యకాలంలో హైదరాబాద్ చుట్టుపక్కల రియాలిటీ రంగంలో చేస్తున్నారు. ఎందుకంటే చాలామందికి ఒక అపోహ అయితే ఉంది, హైదరాబాద్లో రియాలిటీ రంగం కుదేలైపోయిందని. కానీ ఇప్పటికీ రియల్ ఎస్టేట్లో ఇన్వెస్ట్మెంట్లు మాత్రం ఏమాత్రం తగ్గట్లేదు. ఈ సందర్భంలోనే మనం ఒక రియల్ ఎస్టేట్ ఎక్స్పర్ట్స్తో మాట్లాడదాము. అంతేకాకుండా ఈ రియల్ ఎస్టేట్లో ఇప్పుడు ఇన్వెస్ట్ చేయడం ద్వారా వచ్చే లాభాలు ఏంటి, ఇప్పుడు ఇన్వెస్ట్ చేస్తున్న వాళ్ళు ఏ ప్రాతిపదికన ఇన్వెస్ట్ చేస్తున్న విషయాన్ని కూడా మనము తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు రఘురామ్ ఉన్నారు. ఒకసారి ఆయన్ని అడిగి రియల్ ఎస్టేట్ దానికి సంబంధించి అసలు ఏం జరుగుతుందో మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. హాయ్ అండి. హాయ్ సార్. సో అంటే యూజువల్లీ చాలామంది ఏంటంటే ఇన్వెస్ట్మెంట్ అనగానే ఫస్ట్ గోల్డ్ లేదా ల్యాండ్ ఈ రెండిట్లో పెడితే ఇన్వెస్ట్మెంట్ ఖచ్చితంగా లాభాల్లోకి వెళ్తారు అన్నది ఒక కామన్ ఫినామినా చెప్తుంటారు. ఇది కరెక్టేనా? కరెక్టేనండి. ఇప్పుడు ఏంటంటే ఇన్వెస్ట్మెంటు ల్యాండ్ మీద పెడితే గోల్డ్ మీద వచ్చే రిటర్న్స్ కంటే ల్యాండ్ మీద వచ్చే రిటర్న్స్ చాలా ఎక్కువ ఉంటాయి. యాక్చువల్గా మనం ఈరోజు గతంతో కంపేర్ చేసుకుంటే వచ్చిన లాభాలతో కంపేర్ చేస్తే ఈ గ్రోత్ పెరుగుదలతో కంపేర్ చేస్తే ల్యాండ్కి గోల్డ్కి కంపేర్ చేస్తే రెండు ఈక్వల్ కావు. ఖచ్చితంగా ల్యాండ్ మీద వచ్చిన అప్రిషియేషన్ అనేది ఆటోమేటిక్ దీనికి దానికి చాలా వేరియేషన్ ఉంటుంది. ఇంకోటి ఏంటంటే మార్కెట్లో కానీ ఇక్కడ మన ల్యాండ్ ఉందని మనం బలంగా చెప్పుకోవచ్చు, గోల్డ్ ఉందని చెప్పుకోలేము. అది ఒక మార్కెట్లో ఒక అడ్వాంటేజ్. ఇప్పుడు రేపటి రోజున మనకు రేపటి పిల్లలకైనా ఇంకోటైనా ఒక పెళ్ళిళ్ళైనా ఇంకోటైనా మీ ప్రాపర్టీస్ ఎక్కడున్నాయంటే ఎక్కడని చెప్పుకుంటాం. కానీ మేము గోల్డ్ తీసుకున్నాము బ్యాంకులో పెట్టుకున్నాము అని చెప్పుకుని అది మనకి రేపటి రోజున మన విలువ పెంచడానికని అది అసెట్టే తప్ప మన విలువ పెంచేది భూమి. మీరు అన్నట్టు గోల్డ్ అనే దానికి ఆ భయం ఉంటుంది, దొంగలు ఎత్తుకుపోతారు లేకపోతే ఇంకా వేరే తరహా భయాలు ఉంటాయి. కానీ బట్ ఖచ్చితంగా భూమిని అయితే ఎవరేం చేయలేరు. స్ట్రాంగ్గా తీసుకున్నారు, పర్ఫెక్ట్గా ఉంది డాక్యుమెంటేషన్ అంటే ఇంకా దాన్ని ఎవరు టచ్ చేసే పరిస్థితి ఉండదు. ఇప్పుడు ప్రతిదీ అంత ఆన్లైన్ సిస్టమ్ అయిపోయింది. గతంతో కంపేర్ చేస్తే ఇటువంటి మోసాలకు అవకాశం లేదు. గతంలో ఏంటంటే ఆఫ్లైన్ ఉంది కాబట్టి చాలా గతంలో చాలా జరగలేదు అనట్లేదు. కానీ ఇప్పుడు అవకాశం లేదు, ఎందుకంటే ప్రతిదీ ఆన్లైన్. ఈరోజు రిజిస్ట్రేషన్ ఏంటంటే రేపు వెళ్ళి మీరు వెరిఫై చేసుకోవచ్చు మన పేరు మీద ఉందా లేదా ప్రతిదీ అనేది. గతంతో కంపేర్ చేస్తే ఈరోజు ఇన్స్టెంట్గా మనది ఏంటన్నట్టుగా ప్రోగ్రెస్ ఏ స్టేజ్లో ఉంది ఏంటంటే మనం ప్రతిదీ ఆన్లైన్ ద్వారా మనం చూసుకుంటున్నాం. ఎస్. సో అంటే అసలు ఏంటి మీ రియాలిటీకి సంబంధించిన ట్రావెల్ ఎట్లా ఉంది, జర్నీ గురించి చెప్పండి ఒకసారి. ఎందుకంటే మీరు ఇప్పుడు చూస్తేనేమో 35-36 ఇయర్స్ ఏజ్ ఉంది, దాదాపుగా 10 ఇయర్స్ పైన మీకు ఎక్స్పీరియన్స్. అంటే అంత చిన్న వయసులో ఈ రియల్ ఎస్టేట్ అన్నది పర్ఫెక్ట్ ప్లాట్ఫామ్ అవుతుంది మీకు ఎందుకు అనిపించింది? నిజంగానే మీరు అనుకున్నట్టు 10 ఇయర్స్ గ్రోత్ అలానే కనిపిస్తుందా మీకు? ఖచ్చితంగా కనిపిస్తుందా అండి. యాక్చువల్గా నేను అందరితో కంపేర్ చేస్తే కొంత డిఫరెంట్. యాక్చువల్గా అంతా ఎంబీఏ కాలేజీకి వెళ్తే నేను బిజినెస్ చేశాను. ఓకే. ఎంబీఏలోనే చాలామంది మా ఫ్రెండ్స్ వచ్చేసి ఇట్లా వాడు బిజినెస్ స్టార్ట్ చేశాడంట అది ఇది అని చెప్పి చాలామంది వచ్చి చూశారు. ఎందుకంటే నేను స్టార్ట్ చేశాను ఆ రోజుల్లోనే నేను స్టార్ట్ చేశాను. ఈ ఫీల్డ్కి రాకముందే ఒక దగ్గర 4-5 ఇయర్స్ బిఫోరే రియల్ ఎస్టేట్ అనేది మనకి తెలియనప్పుడే నేను బిజినెస్లోకి ఎంటర్ అయ్యాను. నంబర్ ఆఫ్ బిజినెస్ చేశాను. నేను ఈ బిజినెస్ చేశాను ఇది చేయలేదు అనలేదు. ప్రతిదీ ఒక ఎక్స్పీరియన్స్. ఎన్నో చూశాను. అంటే లాభ నష్టాలు అనేది కామన్. ఏది జరిగినా జరిగిన నష్టాన్ని అడ్వాంటేజ్ కింద తీసుకున్నాను. రేపటి రోజున ఇది రిపీట్ కాకూడదు అన్నట్టుగా నేను ఒక లెసన్ లెక్కే ప్రతిదీ అంటే నేర్చుకుంటానే ఉన్నా. నిత్య విద్యార్థి అన్నట్టుగా ప్రతిరోజు ఈ రోజుకైనా ప్రతిదీ మనం నేర్చుకుంటానే ఉంటాం. ఎందుకంటే రేపటి రోజున కొత్త వ్యక్తి వస్తారు, అతను చెప్తుంటారు, వింటుంటాం. ప్రతిదీ దాంట్లో కొంత నేర్చుకుంటాం. ఎవరిని చెప్పే వ్యక్తిని మనం డిసప్పాయింట్, ఎందుకంటే వాళ్ళు వచ్చిండ్రు విన్నాం అంతే తప్ప వాళ్ళు మనం క్వశ్చన్ చేసి డిసప్పాయింట్ చేయడం ఇట్లా ఉంటుంది. ఎందుకంటే వాళ్ళ నుంచి కొంత మనం నేర్చుకుంటాం, రిమైనింగ్ మనం నచ్చని వదిలేసుకుంటాం తప్ప ప్రతిదీ ఒక ఎక్స్పీరియన్స్. ఈ ఫీల్డ్లో రోజుకు ఒకటి చూస్తుంటాం. ఏంటంటే ఈ ఫీల్డ్లో కొత్త వ్యక్తులు వస్తుంటారు, మనం కలవటానికి వస్తుంటారు కదా. వాళ్ళు చెప్పే ప్లాన్లు అయితే మనకి అసలుకి మనల్ని ఎక్కడో తీసుకెళ్ళి పెడతారు, ప్రపంచంలో ఎక్కడో తీసుకెళ్ళి పెడతారు. ఆ విధంగా వాళ్ళు చెప్పే ప్లాన్లు ఉంటాయి. కానీ మనం చేసేది మనం చేసుకోవాలి. వాళ్ళ సలహాలు ఎంతవరకు ఉపయోగపడతాయి దాని నిర్ణయం మన చేతుల్లో ఉంటుంది. కానీ ఒక ఫైనల్ ట్రిక్ అది చెప్పండి నాకు. మీకు లాభాలు తెచ్చిపెట్టింది అయితే రియాలిటీనేనా? రియాలిటీ రంగం రియాలిటీ ఖచ్చితంగా అండి. ఓకే. సో అందుకని మీరు ఎక్కువ శాతం కంటే అక్కడ నుంచి రియల్ ఎస్టేట్ రంగంలోనే మీరు కంటిన్యూ చేస్తున్నారు. అవునవును. ఇప్పుడు రియల్ ఎస్టేట్ అనేది ఏదైనా కొంత పరిధి ఉంటుంది. వేరే బిజినెస్ అంటే ఒక
చిన్న షాప్ పెట్టుకున్నట్టే కొంత లిమిట్ ఉంటుంది. ఓకే, ఇంకో సూపర్ మార్కెట్‌లో కొంత లిమిట్ ఉంటుంది. ఈ రియల్ ఎస్టేట్ అంటే అంటే లిమిట్ ఉండదు. అవును. ఎందుకంటే మన మీద డిపెండ్ అయ్యి చాలామంది అసోసియేట్స్ ఉన్నారు, ల్యాండ్ ఓనర్స్ ఉన్నారు, ప్రత్యక్షంగాను పరోక్షంగాను వీళ్ళంతా మన కంపెనీ మీద డిపెండ్ అయి ఉన్నారు. డిపెండ్ అంటే వాళ్ళందరికీ రెస్పాన్సిబిలిటీ మనమే. మనం తీసుకున్న నిర్ణయం అనేది ఇంతమంది మీద ప్రభావితం చేస్తుంది. ఎస్. ఒక నిర్ణయం తీసుకోవాలంటే 100 సార్లు ఆలోచన చేయాలి. దాన్ని ఏంటంటే దీన్ని ఎదిగేకంది అంటారు చూడ, ఎంత కష్టపడితే అంత ఫ్యూచర్ ఉంటుంది. ఎందుకంటే సర్వీస్ ఇస్తుంటే మన ఫ్యూచర్ ఉంటుంది. సర్వీస్ అయితే ఎప్పుడైతే మనం ఇవ్వలేమో ఫ్యూచర్ అనేది అక్కడే ఎండ్ అయిపోద్ది. ఎస్. ఖచ్చితంగా సర్వీస్ ఇచ్చుకుంటూ వెళ్తున్నాం కాబట్టి ప్రతిరోజు మనకు ఒక కొత్తదనం అనేది ఈ ఫీల్డ్లో కనిపిస్తుంది. ఖచ్చితంగా మన ఫ్యూచర్ అనేది ఈ సర్వీస్ మీద డిపెండ్ అయి ఉంటుంది కాబట్టి మంచి సర్వీస్ ఇచ్చాం కాబట్టి 10 ఇయర్స్ నుంచి మార్కెట్లో ఉన్నాము. మంచి మంచి ప్రాజెక్ట్స్ మీరు కొత్తదనం అన్న ప్రతిసారి నాకు మీ రియల్ ఎస్టేట్ నేమ్ రోడియన్ రియాలిటీ అంటే నేను ఎక్కడ వినలేదు, కొత్తగా అనిపిస్తుంది. అంటే మీరు అనే ఆ స్పెషల్ లేకపోతే ఆ యూనిక్నెస్ అన్నది మీ కంపెనీ నేమ్ నుంచే స్టార్ట్ అయింది అనిపిస్తుంది. ఏంటి అసలు దాని మీనింగ్ ఏంటి? రోడియన్ అంటే అది ఒక నక్షత్రం పేరు. ఓకే. ఓకే, ఇంకొకటి నా పేరు రఘురామ్. ఓకే. ఓకే, రఘురామ్ అంటే ఈ నేమ్ తోటి అంటే కామన్ అయిపోయింది అంతా. ఒక స్పెషాలిటీ కావాలన్నట్టుగా త్రిబుల్ ఆర్ అన్నట్టుగా డబుల్ ఆర్ వచ్చేసింది దాంట్లో. ఓకే, రోడియన్ రియాలిటీ. అది రఘురామ్ అని పెట్టుకునే బదులు రోడియన్ అంటే డబుల్ ఆర్ మీద వెళ్ళిపోతుంది. ఇంకోటి ప్రతి ఒక్కరికి ఒక సెంటిమెంట్ ఉంటుంది. నేను అంటే గతంలో చాలా కంపెనీస్లో నేను డైరెక్టర్ ఉన్నాను. ఇది మన పర్సనల్గా మన మార్కెట్లో తీసుకొచ్చాను యాక్చువల్గా. ఇప్పటికీ ఆ కంపెనీస్లో డైరెక్టర్ ఉన్నాను, వేరే కంపెనీస్లో మేనేజింగ్ డైరెక్టర్స్ ఉన్నాను. ఈ కంపెనీలు మొత్తం మనమే కాబట్టి గతంలో ఏంటంటే ఒక్కో సిస్టమ్ ఉంటుంది. యాక్చువల్గా మనం కొంత లిమిట్ అనమాట. మన ప్రాజెక్ట్ తీసుకున్నాము, దాన్ని డెవలప్మెంట్ చేసాము, థర్డ్ పార్టీ మార్కెటింగ్ ఇచ్చేసాం. ఓకే. యాక్చువల్ గతంలో ఏమైందంటే చిన్న ఎగ్జాంపుల్, మనం అంతా ల్యాండ్ ప్రైజు డెవలప్మెంట్ ప్రైజ్ చేసి ఒక కోడ్ అయితే మనం ప్రైస్ కోడ్ చేస్తాము. ఈ ప్రైస్కి ఈక్వల్గా మార్కెటింగ్ పర్సన్ మనం ఎంత కోడ్ అదే ప్రైస్ కోడ్ చేసేటోడు. ఓకే. అదే ప్రైస్ కోడ్ చేసినంటే ల్యాండ్ మనదే, డెవలప్మెంట్ మనదే. ఓన్లీ సేల్స్కి ఇంత ప్రైస్ కోడ్ చేసేటోడు. అంటే 50% లాభం అతనికి. అది మనం అది ఎందుకని ఆ వేరియేషన్ అది కస్టమర్కి మైండ్ సెట్లో 50% దీని మీద ఉంది అన్న మైండ్ సెట్లో వెళ్ళకూడదని నేను ఆ క్లారిటీ ఇవ్వలేదు. ఇప్పుడు ఈ ప్రాఫిట్ మీరు కస్టమర్స్కి ఇస్తున్నారా? ఇప్పుడు ఇస్తున్నాం. ఎందుకంటే ల్యాండ్ పూలింగ్ మనమే చేస్తాము, దాని డెవలప్మెంట్ మనమే చేస్తాము, మార్కెటింగ్ మనమే చేస్తాము. దీంట్లో ఎక్కడ థర్డ్ పార్టీ అనే వ్యక్తికి ఎంటర్ చేయం. ఓకే. లాస్ట్కి సైట్లో ఫుడ్ కానీ మీ క్యాటరింగ్ చెప్పం. ఓకే. మేము మా స్టాఫ్ను పెట్టి కుకింగ్ చేపించేసి అక్కడ కిచెన్ ఏర్పాటు చేసి మా స్టాఫ్కి కానీ కస్టమర్స్కి కానీ ఏంటంటే ఏది మేము థర్డ్ పార్టీకి, ఎందుకంటే ఆ మార్జిన్ అనేది ఎక్కడ ఇవ్వడానికి మేము యాక్సెప్ట్ చేయం. ఎందుకంటే అదేదో ఆ బెనిఫిట్ కస్టమర్కి చేద్దామన్న మైండ్ సెట్ తోటే ఉన్నాం డే 1 నుంచి. ఆ ఉద్దేశంతో ఈ రోడియన్ అనేది వచ్చింది. ఆ ఉద్దేశంతో వచ్చినప్పుడు థర్డ్ పార్టీకి వేరే వ్యక్తికి అవకాశం ఇచ్చే బదులు ఆ అవకాశం ఇచ్చామంటే దాంట్లో కస్టమర్ లాస్ అవుతారు. కస్టమర్ లాస్ ఏంటంటే అవకాశం ఇచ్చామంటే ప్రైస్ పెరిగింది. ఆ ప్రైజు ఈ ఫ్లాట్ మీద చాలా వ్యాలిడ్ పాయింట్. ఎందుకంటే ఇవాళ రేపు ఎక్కడ చూసినా ఆ మిడిల్ మెన్ అనే అతనే మొత్తం లాభాలు తింటున్నాడు. అంటే ఎవరైతే ప్రొడ్యూస్ అంటే రైతుల దగ్గర నుంచి స్టార్ట్ చేసి ఒక ప్రొడక్ట్ తయారు చేసే ప్రతి ఒక్కరి దగ్గర వచ్చే కామన్ కంప్లైంట్ ఏంటి అంటే మిడిల్ మెన్ ఎవరైతే ఉన్నారో ఆ లాభాలను మొత్తం వాళ్ళు తినేస్తున్నారు. ఈధర్ కష్టపడి దాన్ని తయారు చేసిన మ్యానుఫ్యాక్చర్కి దానివల్ల లాభం లేదు, దాన్ని తీసుకొని యూజ్ చేసే కస్టమర్కి లేదు. ఆ మధ్యలో మిడిల్ మెన్ ఎక్కువ తినేస్తారు కదా, రెగ్యులర్ వింటుంటాం. సో మీరు మొత్తం దాన్ని పూర్తి కంట్రోల్ చేసేసాము. ట్రాన్స్పోర్ట్ కానీ మేము థర్డ్ పార్టీకి ఇవ్వమండి. మేము ట్రాన్స్పోర్ట్ కానీ మేమే ట్రావెల్ రన్ చేస్తాము, డ్రైవర్స్ ఉన్నారు, ఆ ట్రావెల్ కానీ మేమే రన్ చేస్తాం. ఏంటంటే ఏది థర్డ్ పార్టీకి ఇవ్వము. యాక్చువల్ గతంలో ఎంగేజ్ తీసుకునేటోళ్ళు జేసీబీ, ఆ ఎంగేజ్ తీసుకోవడం ఎందుకని చెప్పి జేసీబీలుగా మేమే తీసి పెట్టుకున్నాం. జేసీబీలు కానీ ట్రాక్టర్లు కానీ దానికి సంబంధించిన డెవలప్మెంట్ ఎక్విప్మెంట్ ఏముందో మొత్తం మేమే పర్చేజ్ చేసుకొని మేమే తీసుకున్నాం. ఆ లోన్స్ పెట్టుకోండి, ఆ లోన్స్ ద్వారా ఈఎంఐస్కి వెళ్ళిపోతాయి. వాళ్ళకి ఇచ్చేది మంత్లీ ఎంగేజ్ కింద ఇచ్చేది ఆ ఈఎంఐకి వెళ్ళిపోద్ది. అంటే మనకు ఏదైతే తీసుకున్న ఆ ప్రోడక్ట్ మన ఓల్డ్ ప్రోడక్ట్ అయిపోద్ది, ఎప్పుడు అందుబాటులో ఉంటుంది. మన ప్రాజెక్ట్లో ఏం జరుగుతుందంటే ఒక టీం ఉంటుంది, ప్రాజెక్టు ఇన్ఛార్జ్ ఉంటారు, అతని అండర్లో డ్రైవర్లు, ఆడ వంట చేసే వ్యక్తులు, కొంత గోశాల ఉంది, ఆ గోశాల రన్ చేయడానికి కొంత స్టాఫ్, వీళ్ళంతా సైట్లోనే ఉంటారు. వీళ్ళందరూ ఆ వ్యక్తి కంట్రోల్ చేస్తాడు. వాళ్ళందరూ మేము మానిటర్ చేస్తాం. ప్రతి ప్రాజెక్ట్లో సీసీ కెమెరాస్ పెడతాం. ఓకే. అది కంట్రోల్ అందరి దగ్గర ఉంటుంది. లీడర్స్ దగ్గరికి ఇచ్చేస్తాము. మన ఆఫీస్లో లైవ్ రన్ అవుతుంటుంది. దీన్ని మనం దృష్టిలో పెట్టుకొని ఆడ ఏం జరుగుతుంది, ఇప్పుడు టెక్నాలజీ బాగా మారిపోయింది, ఆడ ఏం జరుగుతుందో మన ఫోన్ కాల్ ద్వారానే మనం మాట్లాడచ్చు వాళ్ళతోటి. వాళ్ళు ఏమైనా అటు ఇటు చేస్తున్న సైరన్ కొట్టచ్చు, వాళ్ళు మాట్లాడిన వాయిస్ మనం వినొచ్చు. ప్రతిదీ మన కంట్రోల్లో ఉంటుంది. మన ఫోన్ కాల్ ఎట్లా చేస్తామో వీడియో కాల్ ద్వారా
వాళ్ళు ఏం జరిగేది మొత్తం మనకి అర్థమవుతుంటుంది. సో సింపుల్గా చెప్పాలంటే కష్టం మీది, కానీ ప్రయోజనం మాత్రం మీరు కస్టమర్కి ఇస్తున్నారు. ఖచ్చితంగా అండి, ఖచ్చితంగా అది ఇస్తేనే మా ఫ్యూచర్ ఉంటుంది కదా. ఇప్పుడు ఒక వ్యక్తికి న్యాయం జరిగితేనే అతను 10 మంది చెప్తాడు. మనం చెప్పండి అంటే ఎవరు చెప్పరు. ఖచ్చితంగా ఆ సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ అనేది ఇక్కడ వస్తేనే 10 మంది చెప్తారు. అప్పుడు మనం చెప్పాల్సిన అవసరం లేదు. నేను ఈ ప్రాజెక్టులో తీసుకున్నాను, మంచి సర్వీస్ ఇచ్చారు, మంచి అప్రిషియేషన్ వచ్చింది అని ఎప్పుడైతే మనం కస్టమర్ దగ్గరికి మనం అయితే అది బిల్ చేయగలుగుతాము, అతనే చెప్తారు. మనం ఎవరో చెప్పాల్సిన అవసరం లేదు. మీరు చెప్పండి, రెఫరెన్స్ ఇవ్వండి అని మేము చెప్పాల్సిన అవసరం లేదు. ఆటోమేటిక్గా అతనే 10 మంది చెప్తాను, నేను ఒక ప్రాజెక్ట్లో తీసుకున్నానండి, చాలా మంచిగా ఉంది. ఆ డెవలప్మెంట్స్ కానీ ఏంటి అప్డేట్స్ మాకు మా అసోసియేట్స్ మాకు ఫార్వర్డ్ చేస్తున్నారు, లైవ్ అప్డేట్స్ వస్తున్నాయి. ప్రతిరోజు మాకు టీం ఉంటుంది డిజిటల్. వర్క్ ప్రోగ్రెస్ అనేది ప్రతిరోజు ఈవినింగ్ వచ్చేస్తుంది. ఆ ఈవినింగ్ మొత్తం ఎడిటింగ్ చేయించేసి ఈ మా లీడర్స్ అందరికి షేర్ చేస్తాం. ఆ లీడర్స్ కస్టమర్ కానీ ఫార్వర్డ్ చేస్తారు. ప్రతిదీ నీ ప్రాజెక్ట్లో ఏమేమి జరుగుతుంది డే టు డే అప్డేట్గా ఇస్తున్నాం. సో అంటే యూజువల్గా రియల్ ఎస్టేట్ రంగం అంటే అందరూ ఒక అన్ఆర్గనైజ్డ్ సెక్టర్గా దాన్ని చూస్తుంటారు, కానీ మీరు దాన్ని చాలా ఆర్గనైజ్డ్గా తయారు చేశారు. ఎందుకంటే మీరు అన్నట్టు ప్రకారం ప్రతి అప్డేటు రైట్ ఫ్రమ్ అంటే అక్కడ వర్క్ చేసే వాళ్ళ దగ్గర నుంచి కస్టమర్ దాకా వెళ్ళిపోతుంది అంటే చాలా ఆర్గనైజ్డ్గా చేసినట్టే. సో ఈ ఐడియా ఏంటంటే ఎందుకు ఇంత ట్రాన్స్పరెంట్గా మీరు ఆర్గనైజేషన్ నడపాలనుకున్నారు? ఏదైనా స్పెసిఫిక్ రీజన్ ఉందా దానికి? ఖచ్చితంగా అండి. గతంలో మనం డెవలప్మెంట్ థర్డ్ పార్టీకి ఇస్తే కొంత వర్క్ చేయటం, అక్కడ ఆపడం వర్క్ ఏంటి అంటే మా పేమెంట్స్ ఇవ్వండి, మా క్లియర్ చేస్తే వర్క్ చేస్తూ ఉంటారు. ఆ పేమెంట్స్ ఇస్తే ఆ వర్క్ అనేది కంప్లీట్ చేయాలి. దీనివల్ల చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేసాం వాళ్ళ ద్వారా ఎన్ని ప్రాబ్లమ్ చేసాము, కస్టమర్కి మనం సమాధానం చెప్పాలి. ప్రోగ్రెస్ ఏంటంటే కరెక్ట్గా ఈ వర్క్ ఈ రోజు కంప్లీట్ చేయమంటే ఏ రోజైతే మనం చెప్తామో మన అవసరం ఉంటుంది ఆ రోజు కంప్లీట్ చేయాలి. కావాలని వాంటెడ్గా వర్క్ ఆపుతుంది. ఓకే, ఎందుకంటే ఆ రోజు మనల్ని ఇబ్బంది పెట్టాలని అతని టార్గెట్. ఓకే, ఎందుకంటే వాళ్ళ మైండ్ సెట్ ఎట్లా ఉంటుంది, ఏ రోజుకి ఆ రోజు వాళ్ళ ఫ్యూచర్ అనేది కొంతమంది అంటే చూస్తారు, కొంతమంది ఏ రోజు ఆ రోజే, ఈ రోజు నాకు అమౌంట్ ఇస్తే అయిపోయింది, రేపటి ఎందుకన్నట్టు ఆ మైండ్ సెట్లో ఉన్నారు. కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ డెవలప్మెంట్ అనేది ఏదైతే వాళ్ళకి ఇచ్చే బదులు మనం ఒక టీం బిల్డ్ చేసుకొని దాని ద్వారా ప్రతిదీ డే టు డే అప్డేట్ మనం తీసుకోండి. ప్రాజెక్ట్ మనం నచ్చిన క్వాలిటీలో సీసీ రోడ్స్ ఉన్నాయి, థర్డ్ పార్టీకి ఇస్తే మనం ఎక్స్పెక్ట్ చేసిన క్వాలిటీ రాదు. ఎందుకంటే ప్రతి ఒక్కరు మైండ్ సెట్ నేను చేసే వర్క్లో కొంత మిగిల్చుకుందాం. ప్రతిదీ బిజినెస్ అంటే అదే కదా, నాకేంటి నీకేంటి అన్న కాన్సెప్ట్లు ఉంటారు. కస్టమర్ దగ్గరికి వెళ్ళేసరికి అది లాస్ అవుతున్నాను. దీని ద్వారా ఏమైందంటే కస్టమర్కి ఏదైతే మనం ఎక్స్పెక్ట్ చేస్తున్నామో అది ఖచ్చితంగా ఇస్తున్నాం. ఎందుకంటే మనమే చేస్తున్నాం, మంచి క్వాలిటీ ఇస్తున్నాం. ఈ క్వాలిటీ అనేది ఎప్పుడు ఇస్తున్నామో దాని మీద డిపెండ్ మన ఫ్యూచర్ ఉంటుంది. దాంట్లో కాంప్రమైజ్ కావద్దు. ఆ మైండ్ సెట్తోనే మనం చేస్తున్నాం. నెక్స్ట్ ట్రావెల్ పర్సన్ అది కరెక్ట్గా లేక గతంలో ఎన్నో జరిగినాయి. కరెక్ట్ టైంలో కస్టమర్ మధ్యలోకి అంటే ఒక మిడిల్లోకి వచ్చి ఆ కారు పంచర్ అవ్వడము, రిపేర్ అవ్వడము, ఇన్సిడెంట్లు ఎన్నో జరిగి ఉన్నాయి. కరెక్ట్ టైంకి రాడు, అతను వెళ్ళిన డ్రింక్ చేయటం, ఇటువంటివి ఉన్నాయి. అతని మైండ్ సెట్ కస్టమర్కి మ్యాచ్ అవ్వక ఏంటంటే ఆ ఇష్యూ వల్ల కస్టమర్ కొంతమంది డ్రాబ్యాక్ అవుతున్నారు. దాన్ని బేస్ చేసుకొని ఆ ట్రాన్స్పోర్ట్ కానీ మనమే రన్ చేసుకుంటూ అయిపోతుంది. దాన్ని దృష్టిలో పెట్టుకొని ట్రాన్స్పోర్ట్ని మనమే రన్ చేసుకున్నాం. మా లీడర్స్ అందరికి ఆల్మోస్ట్ అందరికీ కార్స్ ఉన్నాయి. వాళ్ళంతా కస్టమర్స్ని వాళ్ళ ద్వారా కొంత తీసుకొస్తారు. ఆల్మోస్ట్ ట్రావెల్ మీద డిపెండ్ కాకుండానే మన ఓన్ ట్రావెల్తోనే జర్నీ చేస్తున్నాం. కస్టమర్కి మంచి సర్వీస్ ఇస్తున్నాం. కస్టమర్ ఇక్కడ కాదు ఇంకో దగ్గర డ్రాప్ చేయమంటే పికప్ ఒకటి ఉంటుంది. నెక్స్ట్ వేరే చోట వాళ్ళకి ఏదో వర్క్ ఉండి డ్రాప్ చేయమంటే ట్రాన్స్పోర్ట్ పర్సన్ అయితే అక్కడ డ్రాప్ చేయదు. ఎక్కడ పికప్ చేశానో నేను అక్కడే డ్రాప్ చేస్తున్నాను. అదే మన ఓన్ ట్రాన్స్పోర్ట్ అయితే అక్కడ వేరే చోట డ్రాప్ చేసిన మాకు 10 నిమిషాలు పని ఉందండి, కొంత డిలే అయింది, 10 నిమిషాలు మా వర్క్ కంప్లీట్ చేసుకుని అక్కడ డ్రాప్ చేయడం చేస్తాం. ఎందుకంటే మా ట్రాన్స్పోర్ట్ మా డ్రైవర్, దానివల్ల వచ్చిన నష్టం ఏం లేదు. 10 నిమిషాలు వెయిట్ చేస్తే నెక్స్ట్ ఆయనకు వర్క్ ఏమి ఉండదు. నెక్స్ట్ కస్టమర్ డ్రాప్ చేయటం, ఆఫీస్ దగ్గర మనకి కార్లు అనేది అక్కడ పార్కింగ్ చేసి వెళ్ళిపోతారు. కాబట్టి దానివల్ల ఏంటంటే 10 నిమిషాలు లేట్ అవుతుంది తప్ప కస్టమర్ కంటే సర్వీస్ అనేది పూర్తిగా ఇవ్వగలం. మీరు అన్నట్టు తన కంఫర్ట్నెస్ ఇవ్వడము, సర్వీసు అతను కోరుకున్నట్టు ఇస్తే డెఫినెట్గా మీరు సాటిస్ఫైడ్ కస్టమరే అనుకోండి, అతను ఇంకో 10 మందిని ఇస్తారు. ఇక్కడ అంటే చాలామందికి ఒక క్వశ్చన్ ఏముంటుంది అంటే ఈ డెవలప్మెంట్ పేరుతో మీరు తీసుకునేటప్పుడు ఈ ఓనర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు అంటే ఒక పర్సెప్షన్తో తీసుకుంటారు, మీకు ఇస్తారు. వచ్చిన తర్వాత మీరు ఎక్కువ లాభాలు తీసుకుంటున్నారనో లేకపోతే లాభాలు వస్తున్నాయనో కొంతమంది ఆశపడే వాళ్ళు కొద్దిగా ఇబ్బంది పెడుతుంటారని రెగ్యులర్ వింటూ ఉంటాము. అలాంటివి ఏమైనా ఇన్సిడెంట్స్ జరుగుతుంటాయా మామూలుగా? జరిగాయి కానీ గతంలో జరిగాయి. ఏంటంటే కొంత మార్కెట్ హైప్ రావడం కానీ వాళ్ళు దాని మీద మళ్ళీ అంటే రివర్స్ అటాక్ చేస్తారు. ఓకే, యాక్చువల్గా మా దగ్గర ఈ ప్రైస్కి తీసుకున్నారు, ఇంత అమ్ముతున్నారు, ఇవన్నీ ఎక్కడ ఏంటన్నట్టు వాళ్ళు ఇవన్నీ క్యాలిక్యులేట్ చేయరు. ఇప్పుడు గతంలో ఏంటంటే 1 ఎకరానికి ఇన్ని గజాలు వస్తాయి అన్నట్టుగా డెవలప్మెంట్స్, పర్మిషన్స్ ఇవన్నీ పక్కన పెట్టేసి
ఈ ప్రైస్ క్యాలిక్యులేట్ చేసి ఈ ప్రైస్ అన్న మైండ్ సెట్లోకి వెళ్ళిపోతున్నారు చాలామంది. అవును. అవన్నీ ఆ ప్రైజ్లోకి రావాలంటే దీన్ని అంతా అక్కడ డెవలప్ చేసి బిల్డ్ చేస్తేనే ఆ ప్రైజ్ వస్తుంది. ఎస్. యాక్చువల్గా ఓపెన్గా ఉన్న ల్యాండ్కి ఆ ప్రైజ్ వస్తుందా? నార్మల్ ల్యాండ్కి పర్మిషన్ లేకుండా ఒక లేఅవుట్ చేయకుండా ఉంటే అది రాదు దాని వాల్యూ. వాస్తవం. ఖచ్చితంగా అంటే నార్మల్ ల్యాండ్కి డెవలప్మెంట్ చేసిన దానికి ఆ వేరియేషన్ అనేది ఉంటుంది. ఎందుకంటే ఆ ప్లెయిన్ ల్యాండ్ దాంట్లో ఏం చేయలేం. అది అగ్రికల్చర్ కింద ఉంటుంది, వెళ్తే వ్యవసాయం చేసుకోగలం తప్ప దానికి ఒక కన్స్ట్రక్షన్ ఏమైనా ఇట్లాంటి ఫ్లాట్ చేయాలనుకుంటే కంపల్సరీ పర్మిషన్ ఉండాలి. దానికి తగ్గట్టు ఆ డెవలప్మెంట్స్ ఏమీ లిమిట్స్ అంటే మనం ఇచ్చిన ఎమ్యూనిటీస్ అయితే ఏమున్నాయో దాన్ని మంచిగా కస్టమర్కి ఏదైతే ఎక్స్పెక్ట్ చేసిండో ఆ డెవలప్మెంట్స్ ఇచ్చామంటే కస్టమర్ సాటిస్ఫై. కొంతమంది ప్రైస్ తక్కువ అంటారు. కస్టమర్ మైండ్ సెట్లో నా దగ్గర 200 అంటే 300 తీసుకో. చాలామంది కస్టమర్స్ ఆ డెవలప్మెంట్స్ దగ్గర కాంప్రమైజ్ కావద్దు. పర్ఫెక్ట్. డెవలప్మెంట్స్ దగ్గర కాంప్రమైజ్ అయ్యామంటే వెంచర్ అనేది ఆల్మోస్ట్ డౌన్ అవుతుంది. ఎప్పుడైతే మనం దీని మీద పూర్తిగా మనమైతే ఏదైతే కమిట్మెంట్ ఇచ్చి చేశామో ఆటోమేటిక్గా ప్రాజెక్ట్ వాల్యూ అనేది పెరిగిపోతుంది. ఒకటి చిన్న ఎగ్జాంపుల్, ఓఆర్ఆర్ నుంచి 50-60 కిలోమీటర్లు ఉంటుంది. మన సిటీ లిమిట్స్లో ఉన్న ప్రైస్ 40 నుంచి 50 వేలు గజం అక్కడ ఉంటుంది. అవును. ఎందుకు? ఆ సరౌండింగ్తో కంపేర్ చేస్తే 40 నుంచి 50 లక్షలు అక్కడ. ఒక ఎకరం ఖరీదు అంటే దాని కాంపౌండ్ వాళ్ళు ఆనుకోనే, అంటే దాని కాంపౌండ్ వాళ్ళ పక్కనే 40 నుంచి 50 లక్షలు ఉంటుంది. అదే ప్రాజెక్ట్లో గజం 40,000 ఉంటుంది. దాంట్లో ఇచ్చే ఇమ్యూనిటీస్ ఆ విధంగా ఉంటుంది. ఓకే. ఆ ఇమ్యూనిటీస్ వచ్చేసి యాక్చువల్గా ఆ విధంగా డెవలప్మెంట్ చేశారు కాబట్టి దాని వాల్యూ వచ్చింది. ట్రూ. కరెక్ట్. పక్కన 40 లక్షలు దొరుకుతుంది, దానికేం వాల్యూ లేదు. దీంట్లోనే 40,000 దీంట్లోనే కొంటారు గజం. అవును. అక్కడికి వెళ్తే ఆ ఫీల్ అనేది అక్కడ ఉంటుంది. అవును. ఆ ఫీల్ దాంట్లో లేదు, ఆ ఫీల్ ఇక్కడ ఉంటుంది. ఆ ఫీల్ అనేది క్రియేట్ చేసిండు కాబట్టి ఆ ప్రైస్ కోట్ చేసిండు. ఆ ప్రైస్ కోట్ చేసిండు కాబట్టి ఆ డెవలప్మెంట్స్ ఇచ్చిండు. ఎస్. ఆ ప్రైస్ కోట్ చేయకపోతే ఆ డెవలప్మెంట్స్ రావు. ఇప్పుడు మనం చిన్న ఎగ్జాంపుల్ ఒక ప్రాజెక్ట్ మనం చేస్తున్నాం కడతాల దగ్గర. ఆ ప్రాజెక్టు ఓవరాల్గా 220 ఎకర్స్. 220 ఎకర్స్లో ఫేజ్ 1 కింద డిటీసీపీ నామ్స్ తోటి 80 ఎకర్స్ ఇస్తున్నాం. 80 ఎకర్స్లో అన్ని డెవలప్మెంట్స్ వచ్చేసి నార్మల్గా బేసిక్ డెవలప్మెంట్స్ ఇవ్వట్లేదు, మంచి డెవలప్మెంట్స్ ఇస్తున్నాం. ఒక వెంచర్కి ఏమేమైతే దానికి పరిపూర్ణత అన్నట్టుగా ఫుల్ సాటిస్ఫై అవుతారో ఆ విధంగా డెవలప్మెంట్ అనేది డిటీసీపీ నామ్స్ ప్రకారం డెవలప్మెంట్స్ కాదు, దానికి మించి ఇస్తున్నాం. ఓకే. ప్రతిదీ క్వాలిటీ 100%. మేము చేసే ప్రాజెక్ట్లో క్వాలిటీని ఎందుకు అని అంతే చెప్తున్నామంటే అది మనం చేస్తున్నాం కాబట్టి. ఓకే. రేపటి రోజున క్వాలిటీ విషయంలో మీరు మమ్మల్ని క్వశ్చన్ చేయవచ్చు, ఎందుకంటే మేమే చేస్తున్నాం. అవునవునవును. ఇప్పుడు ఏదైనా సీసీ రోడ్స్ ఇచ్చినా, ఆర్చ్ ఇచ్చినా, ఒక రిసార్ట్ అనేది ఇప్పుడు దీంట్లో ఈ 80 ఎకర్స్లో ఒక రిసార్ట్ 5 ఎకర్స్లో రిసార్ట్ ప్లాన్ చేస్తున్నాం. ఓకే. ఆ రిసార్ట్లో ఆల్ ఎమ్యూనిటీస్ ఉంటాయి. సో కడతాల దగ్గర ఉంది. కడతాల్ దగ్గర. అంటే వెంచర్ నేమ్ ఏమని పెట్టారు దానికి? కింగ్డమ్ పెట్టామండి. ఓకే. కింగ్డమ్ అనే వెంచర్ అది. ఓకే, చెప్పండి. ఆ కింగ్డమ్లో యాక్చువల్గా 220 ఎకర్స్లో 80 ఎకర్స్ వచ్చేసి డిటీసీపీ నామ్స్తో వస్తుంది. రిమైనింగ్ పార్ట్ 120 ఎకర్స్ 1 ఎకర్ కాన్సెప్ట్, 2 ఎకర్స్ కాన్సెప్ట్, 5 ఎకర్స్ కాన్సెప్ట్లో వస్తుంది. ఓకే. ఇప్పుడు గతంలో మనం ఒక వీకెండ్ వెళ్తే ఒక ఫామ్ హౌస్ అని చాలామంది అవును మైండ్ సెట్ ఉండేది, ఇప్పటికైనా ఉంది. ఒక స్విమ్మింగ్ పూల్ వెళ్తే వీకెండ్ వెళ్తే మన గతంలో బాయిల దగ్గరికి వెళ్ళేటోళ్ళు. అవును, కరెక్ట్. సమ్మర్ ఇట్లా హాలిడేస్ వచ్చినాయంటే మనం బావి దగ్గరికి వెళ్ళడం, ఆ స్విమ్మింగ్ అవి చేసుకోవడం, ఏమైనా ఫుడ్ తిని రావడం. అప్పుడు గతంలో, ఇప్పుడు ట్రెండ్ మొత్తం స్విమ్మింగ్ అంటే మన ఒక వీకెండ్ లెక్క సాటర్డే వెళ్ళామా, సండే నైట్కి వచ్చేసామా, ఈ విధంగా కాన్సెప్ట్లో. నాకు ఒకటి చెప్పండి, మీరు అన్న పాయింట్ చాలా వ్యాలిడ్. అది ఇప్పుడు హైదరాబాద్లో ఒక చిన్న ఇల్లు కట్టుకుంటున్నారు, కానీ అదే సందర్భంలో వాళ్ళ మెంటాలిటీ ప్రకారం ఏంటంటే ఊరు బయట ఒక చిన్న ఫామ్ హౌస్, మీరు అన్నట్టు హైదరాబాద్లో ఒక 2 కోట్ల కోటి రూపాయలు పెట్టి ఇల్లు కొన్నవాళ్ళు కనీసం ఒక 50 లక్షలు పెట్టి బయట ఒక ఫామ్ హౌస్ కొనుక్కుందాము, ఫామ్ హౌస్ మెయింటైన్ చేద్దామని ఆలోచన విధానంలో చాలామంది వెళ్తున్నారు. మీరు అది కరెక్టేనా? ఇప్పుడు చాలామంది మైండ్ సెట్లో ఉంది, కానీ దాన్ని మెయింటెనెన్స్ చేయరు. ఇప్పుడు మనం ఒక ఎకరం ఎక్కడో ల్యాండ్ కొనుక్కున్నాం, దాంట్లో ఏదో ఒక ఫామ్ హౌస్ కట్టుకున్నాము, దాని మెయింటెనెన్స్ ఎవరు చేస్తారు? ఎవరు చేయరు. ఒకవేళ నువ్వున్న సెక్యూరిటీకి ఏమంటే సీసీ కెమెరాలు పెట్టుకోండి. ఇప్పుడు ఈ రోజుల్లో దొంగలు, వాస్తవానికి రేపటి రోజున ఏం జరుగుతుంది, మనం బయటకు వెళ్తే మన లైఫ్కి సెక్యూరిటీ లేదు. దాన్ని దృష్టిలో పెట్టుకొని చుట్టూ మన కాంపౌండ్ వాల్ వస్తుంది, ఎలక్ట్రిసిటీ ఫెన్సింగ్ వస్తుంది, సెక్యూరిటీ ఉంటుంది,
మొత్తం ఇంటర్నల్ అంతా సీసీ కెమెరా యాక్సెస్ ఉంటుంది, ప్రతిదీ యాక్సెస్ అనేది ఎంట్రీ ఉంటుంది, వేరే ఎగ్జిట్ ఉంటుంది తప్ప వేరే యాక్సెస్ ఉండదు లోపలికి ఎంట్రీ కావడం. ఓకే. దాన్ని బేస్ చేసుకుని 1 ఎకర్లో చుట్టూ కాంపౌండ్ వాల్ వస్తుంది, మళ్ళీ కాంపౌండ్ వాల్ వస్తుంది. మన ఇండిపెండెంట్ హౌస్కి ఒక విల్లాకి వెళ్తే ఎట్లా ఉంటుందో అవును. కాంపౌండ్ వాల్ వస్తుంది, ఒక ప్రైవేట్ పూల్ వస్తుంది, అతనికి ఒక కాటేజ్ వస్తుంది. ఆ కాటేజ్లో ఫుల్లీ ఫర్నిచర్తో మనం సెటప్ చేసి ఇచ్చేస్తాము. ఓకే. కస్టమైజేషన్ అతను ఈ బడ్జెట్లో నాకు కట్టివ్వమంటే ఆ బడ్జెట్లో మన కాంట్రాక్టర్ మన దగ్గర ఉన్నారు కాబట్టి ఆ కాంట్రాక్టర్ తోటి క్వాలిటీ అంతా మన ఆధ్వర్యంలో జరుగుతుంది కాబట్టి ఆ బడ్జెట్లో కస్టమైజేషన్ నేను ఈ బడ్జెట్లో నాకు కావాలనుకుంటే ఆ బడ్జెట్లో కొంత పార్టు కన్స్ట్రక్షన్ స్విమ్మింగ్ పూల్ చేస్తాం, కొంత పార్ట్ పార్క్ చేస్తాం, కొంత ఆర్గానిక్ ఫార్మింగ్ మనం వెజిటేబుల్స్ కానీ ఫ్రూట్స్ కానీ దాంట్లో పండిస్తాం. నెక్స్ట్ మన దాంట్లో ఆల్రెడీ ఒక 60 ఆవులు ఉన్నాయి మనం సైట్లో. ఓకే. ఉన్నాయి, ప్రజెంట్ ఉన్నాయి. గోశాల. గోశాల ఉంది, 60 ఆవులు ఉన్నాయి. మన కస్టమర్ కావాలంటే అక్కడి నుంచి ఆవుల ద్వారా పాలు తీసుకోవచ్చు, మంచి ఆర్గానిక్ మిల్క్ దొరుకుతాయి. ఏంటంటే దీనివల్ల స్ట్రెస్ అనేది పోవాలంటే వీకెండ్ ఎక్కడో కూర్చునే బదులు అక్కడికి వెళ్ళి ప్రశాంతంగా మన లైఫ్ టైం పెంచుకోవచ్చు. ఎస్. మంచి రిటర్న్స్ రేపటి రోజు నా కస్టమర్కి మంచి రిటర్న్స్ వస్తాయి. కానీ ఇది ఇప్పుడు ఏంది మీరు చెప్పినది మిడిల్ క్లాస్ వాళ్ళు కొనాల్సిందా, లేకపోతే అప్పర్ మిడిల్ క్లాసా, రిచ్ వాళ్ళు లాంటి రేట్లో పెట్టారు? అసలు ఏ రేట్లో అన్ని రకాలుగా ఉన్నాయండి. మిడిల్ క్లాస్ అంటే నాకు ఈ బడ్జెట్లో ఈ కాటేజ్ కట్టిమంటే కట్టిస్తాం, నాకు ఈ బడ్జెట్లో ఒక విల్లా కట్టిమంటే కట్టిస్తాం. ఓకే. అది కస్టమైజేషన్. నీ దగ్గర నాకు 2 కోట్లు నాకు విల్లా కావాలంటే విల్లా కట్టిస్తాం. లేదు నేను చిన్న కంటైనర్ వేసుకుంటానంటే 200 గజాల్లో కంటైనర్ వేసుకో. ఓకే. ఓకే, చుట్టూ ఫ్రీ కాస్ట్ వాళ్ళు పెట్టుకొని కంటైనర్ వేసుకో, బ్రహ్మాండంగా ఉంటుంది. నువ్వు వెళ్ళి పక్కన రిసార్ట్ ఉంటుంది, రిసార్ట్లో వెళ్ళి నువ్వు మంచిగా ఫ్యామిలీతో స్పెండ్ చేయొచ్చు. నెక్స్ట్ నీ కంటైనర్ అక్కడే ఉంటుంది కాబట్టి నీకు ఏంటంటే ఆ వాతావరణం అనేది ఏర్పడుతుంది. ఏంటంటే నువ్వు ఎక్కడో వెళ్తే ఇప్పుడు ఏంటంటే మన ఫామ్లో 1 ఎకర్ తీసుకుని ఎక్కడో ఫామ్లు వేసుకుంటే మనం స్టే చేయలేము. నైట్ ఫ్యామిలీతో మనం అయితే స్టే చేయలేము. ఇప్పుడైతే దీంట్లో స్టే చేయొచ్చు, సెక్యూరిటీ, సీసీ కెమెరాలు ఉంటాయి, ప్రతిదీ అప్డేట్ ఉంది. ఇప్పుడు గతంతో కంపేర్ చేస్తే ఇప్పుడు అటువంటి వాటికి అవకాశం లేదు. అంత మన అండర్లో ఉంటుంది కాబట్టి కస్టమర్కి, మిడిల్ క్లాస్ కస్టమర్కి అన్నీ అందుబాటులో ఉండేలాగా ఉంది. మనం లేదు ఒక ప్రీమియం సెగ్మెంట్లో కస్టమర్ కావాలన్న అతి అందుబాటులో ఉంది. ఇదొక బెల్ట్ ఉంటుంది, ఇదొక బెల్ట్ ఉంటుంది, ఎవరింటికి వాళ్ళే ఉంటారు. నిన్ను వచ్చి వాళ్ళు డిస్టర్బ్ చేయరు, వాళ్ళు వెళ్ళి మీరు డిస్టర్బ్ చేయరు. 2000 గజాలు కొన్నా మీరు నాకు రిసార్ట్కి అయితే యాక్సెస్ ఇస్తాం. ఓకే. యాక్సెస్ ఇస్తాం, రిసార్ట్ కానీ మంచిగా డెవలప్మెంట్ చేస్తాం. ఎందుకంటే త్రిబుల్-ఆర్కి దగ్గర ఉంది. గతంలో లియోనియా రిసార్టు, సెలబ్రిటీ క్లబ్ ఇవన్నీ అవుట్కట్స్ ఉన్నాయి. ఇప్పుడు ఎంత ప్రీమియం అయినవి ఓఆర్ఆర్ రావడం వల్ల దాని ప్రీమియం అయినవి. రేపటి రోజున ఇదే విధంగా దీనికంటే బెటర్గా అవుతుంది. ఈ ఏరియా డెవలప్ అవ్వడానికి చాలా టైం పట్టింది. నెక్స్ట్ ఓఆర్ఆర్ నుంచి త్రిబుల్-ఆర్కి నియర్ బై మనది ఉంది కాబట్టి మనది ఇంత టైం తీసుకోదు. దీనికంటే చాలా తక్కువ టైంలో మన ప్రాజెక్టు అంటే ఇన్వెస్ట్మెంట్ పెట్టిన వాళ్ళకి మంచి రిటర్న్స్ వస్తాయి. ఓకే. ఎందుకంటే గతంలో ఇంత స్పీడ్గా లేదు డెవలప్మెంట్, గవర్నమెంట్ త్రూ డెవలప్మెంట్స్ కానీ ఇంత స్పీడ్గా లేవు. మనకి 2017-18 నుంచి చాలా స్పీడ్గా ఉండదు. అదేవిధంగా ఇప్పటి నుంచి నెక్స్ట్ ఫార్మాసిటీ అనే ఒకటి మార్కెట్లోకి ఆల్మోస్ట్ మన గవర్నమెంట్తో అన్ని నిర్ణయాలు అయిపోయినాయి. 4th సిటీ అని కొత్తగా వచ్చింది. నెక్స్ట్ గచ్చిబౌలి ఏ తరహా ఉందో రేపటి రోజున కడతాల ఏరియా ఆ విధంగా ఫ్యూచర్ ఉంటుంది. ఈ గచ్చిబౌలి డెవలప్మెంట్ అవ్వడానికి 2 సంవత్సరాలు పట్టింది. ఈ ఏరియా డెవలప్మెంట్ అవ్వడానికి అంత టైం పట్టదు. ఎందుకంటే దీన్ని మనం చూస్తున్నాం, దీన్ని చూసి ఇప్పుడు ఇంత స్పీడ్గా అవుతుంది. గతంలో చూడడానికి లేదు. హైదరాబాద్ అంటే గతంలో లేదు. ఇప్పుడు హైదరాబాద్ అంటే పెట్టుబడులకు కేంద్రం. పెట్టుబడి పెట్టాలనుకుంటే ఎక్కడ, ఎందుకంటే కళ్ళు మూసుకొని హైదరాబాద్ అన్నట్టు మైండ్ సెట్లోకి వస్తున్నారు. ఇప్పుడు బెంగళూరు స్క్వేర్ ఫీట్లోకి వెళ్ళిపోయింది. మనకి స్క్వేర్ యార్డ్ అంటేనే ఒక హైదరాబాదులో ఎటువంటి వ్యక్తి అయినా ఇక్కడ ఉండగలరు. ఎందుకంటే ఇక్కడ ప్రాంతీయ భేదాలు తక్కువ. ఇక్కడ స్టే చేశారంటే ఒక ఫ్యామిలీ రన్ అవ్వాలంటే మిడిల్ క్లాస్ ఫ్యామిలీ 20,000 ఉన్నా కానీ ఇక్కడ హ్యాపీగా బతకవచ్చు. ఇటువంటి ఏంటంటే గతంలో వీళ్ళు దాడులు అటువంటి ఏం ఇక్కడ ఉండదు. లోకల్ ఫీలింగ్ అనేది ఏం ఉండదు. నార్మల్గా ప్రతి ఒక్క వ్యక్తి 2 లక్షలు ఉన్నా 20,000 ఉన్న నెలకి జీతం ఖచ్చితంగా బతకవచ్చు. ఎందుకంటే వీటన్నిటిని బేస్ చేసుకొని పెట్టుబడులకు హైదరాబాద్ అంటే కళ్ళు మూసుకొని పెట్టుబడులు పెట్టవచ్చు. ఎందుకంటే ఆ విధంగా గతంతో కంపేర్ చేస్తే ఇప్పుడు ఇంకా స్పీడ్గా గ్రోత్ ఉంటుంది. మళ్ళీ రేపటి రోజున నేను గతంలో గచ్చిబౌలిలో ఫ్లాట్లు కొనాలనుకున్నాను, కొనలేదు అన్న మైండ్ సెట్లో నుంచి ఇప్పుడు మంచి అవకాశం. ఈ టైంలో కరెక్ట్ టైంలో పెట్టుబడులు పెడితే మంచి రిటర్న్స్ వస్తాయి. సో రోడ్ ఇన్ రియాలిటీలో ఇప్పుడు ఏమేమి ప్రాజెక్ట్స్ నడుస్తున్నాయి ఇప్పుడు మొత్తం?
ఇప్పుడు ఒకటి వికారాబాద్ దగ్గర ఒక ప్రాజెక్ట్ ఉందండి. వికారాబాద్ దగ్గర మహావీర్ హాస్పిటల్ పక్కనే వస్తుంది ప్రాజెక్టు. ఇది వికారాబాద్ మున్సిపాలిటీ పరిధిలో ఉంటుంది. ఓకే. ఆ సరౌండింగ్స్ విల్లాస్ ఉన్నవి, ఇండిపెండెంట్ హౌసెస్ ఉన్నవి. ఇన్స్టెంట్గా నువ్వు ఆ ప్రాజెక్ట్లో ఇల్లు కట్టుకోవచ్చు, ఒక విల్లా కట్టుకోవచ్చు. మీరు ఇల్లు కట్టుకున్నా, ఒక విల్లా కట్టుకున్నా మీకు రెంటల్ పర్పస్ కానీ పక్కనే ఉంటుంది. మన ఈ మహావీర్ హాస్పిటల్ ఉంది, ఓకే. కాంపౌండ్ వాళ్ళ పక్కనే మన ప్రాజెక్ట్ వస్తుంది. ఈ మహావీర్ హాస్పిటల్లో రెంటల్ కానీ ఇన్స్టెంట్గా ఉన్నారు. అక్కడ చాలా డిమాండ్ ఉంది. మనం ఆఫీస్ పర్పస్ ఒక డబుల్ బెడ్రూమ్ తీసుకుంటే 15,000 to 20,000 చెప్తున్నారు అక్కడ. అంత డిమాండ్ ఉంది. నెక్స్ట్ హైదరాబాద్ నుంచి మన గచ్చిబౌలి నుంచి వికారాబాద్ కనెక్టివిటీ రోడ్ అనేది పెద్ద అవుతుంది. గతంలో ఇప్పుడు కంపేర్ చేస్తే 1 hour 50 minutes జర్నీ పడుతుంది. రేపటి రోజున రోడ్ అప్రోచ్ కంప్లీట్ అయిపోయిందంటే హాఫ్ అన్ అవర్లో మనం వెళ్ళిపోతాం. ఓకే. హాఫ్ అన్ అవర్ వెళ్ళిపోయామంటే వికారాబాద్ నుంచి మన హైదరాబాద్కి జర్నీ చేయొచ్చు. నెక్స్ట్ మన సెంట్రల్ గవర్నమెంట్ రాడార్ ప్రాజెక్ట్ ఒకటి మన ఏరియాలో వస్తుంది. వీళ్ళందరికీ రెంటల్కి రేపటి రోజున ఆ ఏరియాలో లేవు మంచి కమ్యూనిటీస్. మన కమ్యూనిటీ రేపటి ఉపయోగపడుతుంది. దాన్ని ఆ విధంగా డెవలప్మెంట్ చేస్తాము. పెట్టిన కస్టమర్స్కి అయితే మంచి రిటర్న్స్ వస్తాయి. రేపటి రోజున ఈ ప్రాజెక్ట్లో మేము ఇన్వెస్ట్మెంట్ పెట్టాము, మంచి రిటర్న్స్ వచ్చాయని మీరు అనుకుంటే ఖచ్చితంగా మా ప్రాజెక్ట్లో పెట్టుబడి పెట్టండి, మంచి రిటర్న్స్ వస్తాయి. నెక్స్ట్ మన ఇక్కడ అంటే మినిమం ఎంత ఉంది అందులో ఏరియా, మ్యాక్సిమం ఎంతవరకు తీసుకోవచ్చు వికారాబాద్ ప్రాజెక్ట్లో? వికారాబాద్ 200 square yards ఉన్నాయండి మినిమం. ఓకే. ఒక 200 అంటే ఒక విల్లా మంచిగా బిల్డ్ అవుతుంది. ఒక 150, 170 ఈ దీనికంటే ఆ స్పేస్ అనేది 200 బేసిక్ ఉంటేనే మంచిగా ఉంటుంది. ఏంటంటే ఆ ఫ్రంట్ కొంచెం పార్క్ అది ఇది మనం డెవలప్ చేసుకోవచ్చు. విల్లాలో ఆ ఫీల్ రావాలంటే మినిమం బేసిక్ 200 ఉంటే మంచిగా అవుతుంది. ఆ బిల్ అంటే 200 square yards మనం అటువంటి ఓకే తీసుకొచ్చాము. ఇంకా వేరే ఏం ప్రాజెక్ట్స్ ఉన్నాయి మనకి? ఇప్పుడు బస్వాపూర్ దగ్గర ఒక ప్రాజెక్ట్ ఉంది. ఓకే. నెక్స్ట్ ఆలేరు దగ్గర ఒక ప్రాజెక్ట్ ఉంది. శామీర్పేట దగ్గర ఒక ప్రాజెక్ట్ ఉంది. నెక్స్ట్ కొర్రెముల దగ్గర ఒక ప్రాజెక్ట్ వస్తుంది, అది విల్లా ప్రాజెక్ట్ అది. ఓకే. నెక్స్ట్ మన నిజాంపేటలో అపార్ట్మెంట్స్ 3 acresలో స్టార్ట్ చేసాము. అపార్ట్మెంట్స్ కానీ 2 slabs అయితే కంప్లీట్ అయిపోయాయి. దీని మంచి ఏరియా, చుట్టూ రెసిడెన్షియల్ స్పాటే, ఆ మిడిల్లో ఉంటుంది. మనకి JN2 మెట్రో స్టేషన్కి 2 kilometers, మంచి ఏరియా. రేపటి రోజున మనం గచ్చిబౌలికి రావాలన్నా 15-20 నిమిషాల్లో మన ప్రాజెక్ట్ నుంచి రావచ్చు. ఓకే. సో ఎప్పుడు హ్యాండ్ ఓవర్ టైం ఏమైనా ప్లానింగ్ ఉందా? 3 years ఉందండి. ఓకే. 3 years మనం టైం తీసుకున్నాము. ఇప్పుడు అంటే స్లాబ్స్ అయితే 2 slabs కంప్లీట్ అయిపోయాయి. మనకి వర్క్ ప్రోగ్రెస్ కానీ చాలా స్పీడ్గా చేస్తాము. మీకు డే టు డే అప్డేట్ కానీ మనం మన అసోసియేట్ త్రూ కస్టమర్కి మనం షేర్ చేస్తాము. వాళ్ళు అవకాశం వచ్చినప్పుడు వీలు దొరికినప్పుడు వచ్చి చూసుకోవచ్చు. ప్రాజెక్టు గతంలో ఇప్పటికీ డెవలప్మెంట్స్ ఏ స్టేజ్లో ఉంది, ఆ ప్రోగ్రెస్ అనేది చూసుకోవచ్చు. థ్యాంక్ యూ వెరీ మచ్ రఘురామ్ గారు, చాలా వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.